ఆచార్య కొత్తపల్లి జయశంకర్ త్యాగాలు చిరస్మరణీయమని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి కొనియాడారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకల్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి కృషి చేసిన మేధావి జయశంకర్ అని బీఆర్ఎస్ నేతలు గుర్తు చేశారు. ఉద్యమంలో మేధావి వర్గాన్ని ప్రభావితం చేసి రాష్ట్ర ఆవిర్భావానికి పునాది వేశారని కొనియాడారు. ప్రతి ఒక్కరూ సార్ అడుగుజాడల్లోనే నడవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నాయకులు నిమ్మచెట్టి విజయ్, మారం కుమార్, సిరిగిరి చందు, పాషా, వెంకటరెడ్డి, పోతు అనిల్, రాజేశం, రవి, సందీప్, సాయి తదితరులు పాల్గొన్నారు. ఆ రోజు 5 దశాబ్దాల పాటు తెలంగాణ రాష్ట్రం ఆంధ్రాలతో కూడున్నప్పుడు ఈ ప్రాంతంలో అనేక రకమైన వివక్ష గురవుతున్నాం అని ఆయన ఒక పెన్ను కలంతో పేపర్ రూపకంగా అతనితో సహచరులు ఎంతోమంది ఉద్యమానికి రూపకల్పన చేసి ఆనాడు కేసీఆర్ గారితో ఇక చివరి దశలో అయితే కేసీఆర్ గారితో తెలంగాణ వస్తుంది లేకపోతే ఎప్పటికీ రాదుగా అని పాపం 2 సంవత్సరాల ముందే ఆయన చాలా చనిపోవడం జరిగింది. తెలంగాణ చూడకుండానే వారు కేసీఆర్ గారితో ఎన్నో రాత్రులు ఎన్నో సంవత్సరాలు లాస్ట్కు చివరి దశలో ఎందుకు వివక్ష, నీళ్లు, నియామకాలు, ఉద్యోగాలు, మనం ఎందుకు ఈ ప్రాంతంలో రాజధాని తెలంగాణ ఉన్నాక కూడా ఎందుకు అన్యాయం గురైతే వివక్ష గురించాలని ఒక మేధావి రకంగా వారు స్ఫూర్తిని తీసుకొని ఇలా తెలంగాణ సిద్ధాంత రూపకల్పన చేసి ఆ రోజు ఈ తెలంగాణకే మన మాణిక్యంగా చెప్పుకుంటూ